హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను ఒక మంచి రసం రెసిపీ చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. రసం పౌడర్ లేకుండానే ఈ ఒక్క పేస్ట్ తయారు చేసుకుని ఇలా రసం పెట్టుకుని చూడండి. చిక్కగా చాలా బాగుంటుంది. సైడ్న ఏదైనా ఫ్రైతో తింటే కనుక చాలా బాగుంటుంది. ఈ రసం రెసిపీని చూస్తే వారానికి 2-3 సార్లు అయినా ఖచ్చితంగా చేసుకుని తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక పేస్ట్ తయారు చేసుకోవడం కోసం ఇక్కడైతే నేను 1 టీ స్పూన్ దాకా ధనియాలు, కొద్దిగా మిరియాలు, జీలకర్ర, అలాగే ఒక 2 ఎండుమిర్చి, ఒక చిన్న కొబ్బరి ముక్క, అలాగే కొద్దిగా కరివేపాకు, 3-4 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. తర్వాత ఒక 2 మీడియం సైజులో ఉన్న టమాటాలని కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలండి. చింతపండు కొద్దిగా తక్కువగానే తీసుకున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుని వాటర్ అవసరమైతే వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత మీరు రసం ఎందులో అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో అదే గిన్నెలోకి తయారు చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసి రసానికి ఎంతైతే వాటర్ అవసరమవుతాయో దానికి తగినట్టుగా వాటర్ని పోసుకోవాలండి. ఇక్కడ నేను 3 గ్లాసుల దాకా వాటర్ తీసుకున్నాను. చింతపండు నేను కొద్దిగా తక్కువగానే తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. తర్వాత ఇందులోనే రుచికి తగినట్టుగా ఉప్పును కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకుని స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ రసం బాగా మరిగించుకోవాలండి. ఇంకా ఇందులో ఎక్స్ట్రాగా రసం పౌడర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా అన్నీ కలిపి ఒకటేసారి మిక్సీ పట్టి రసం తయారు చేసుకుని చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. రసం పెట్టడం అందరికీ కుదరదు కదా. ఇలా ఒక్కసారి నేను చూపించిన విధంగా రసం పెట్టి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లోనే రసాన్ని ఇలా బాగా మరిగించుకోవాలండి. చివరిలో ఇలా కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుంటే మనకి టమాటా రసం అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారైపోతుంది. ఎలాంటి రసం పౌడర్ కూడా అవసరం లేదండి. ఇలా కనుక రసం చేసుకుని తిన్నారంటే వారంలో 2-3 సార్లు అయినా కూడా అడుగుతారు ఇంట్లో వాళ్ళందరూ కూడా రసం పెట్టమని. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పోపు వేసుకోవాలి. ఇక్కడ నేనైతే పోపు కోసం కొద్దిగా ఆయిల్, అందులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుని పోపు పెట్టుకున్నానండి. రసంలోకి పెట్టుకునే పోపులో ఇంకా పోపు దినుసులు ఎక్స్ట్రాగా ఏం అవసరం లేదండి. ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఇలా పోపు మొత్తాన్ని కూడా రసంలో వేసేసి ఒక్కసారి అలా మూత పెట్టి వదిలేస్తే పోపు అంతా కూడా రసానికి పట్టుకుని టేస్ట్ చాలా బాగుంటుంది. మనం వేసిన వెల్లుల్లి ఫ్లేవర్ కానీ అంతా కూడా రసానికి పట్టుకుని చాలా బాగుంటుందండి. మనకి రసం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. ఇలా ఉట్టి రసంతోనే డైరెక్ట్గా అన్నం కూడా తినేసేయచ్చండి. ఎందుకంటే కొబ్బరి కూడా వేస్తాం కాబట్టి కమ్మగా చిక్కగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.